అంతర్జాతీయ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడులు ప్రస్తుతానికి ఎందుకు ఆపాల్సి వచ్చిందో చెప్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ భవిష్యత్తుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ ప్రజలు ఏడుస్తున్న కన్నీళ్లు నకిలీవి కావచ్చు అంటూ ఆయన కొట్టిపారేశారు. అంతేకాదు తాము ఇరాన్పై దాడులు ఆపడానికి గల అసలు కారణాన్ని చెప్తూ ఒకవేళ మేము దాడులు కొనసాగిస్తే భవిష్యత్తులో మాకు శాంతి చర్చలు జరిపేందుకు ఇరాన్ వైపు అసలు మనుషులే మిగలరు, అందుకే కాస్త విరామం ఇచ్చామంటూ అత్యంత వ్యంగ్యంగా హెచ్చరించినట్లు మాట్లాడారు. ప్రస్తుతం ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. అంత్యక్రియల తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత యుద్ధ వాతావరణానికి దారితీస్తాయా అనే ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది.